నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఆల్వేస్ హ్యాపీ. అంతేనా? అంతే అంతేగా. ఎస్, 40 సంవత్సరాల చాలా లాంగ్ మూవీ జర్నీ ఎలా అనిపిస్తుంది సార్ అసలు? 42 ఏళ్ళమ్మా ఇప్పటికి. 42. ఫెంటాస్టిక్ జర్నీ. ఎందుకంటే నేను ఒక 9 జనరేషన్ల కెమెరాలు చూశాను, ఓ 4 జనరేషన్ల డైరెక్టర్లు చూశాను. మేము కూడా బాలనటుడి నుంచి, హీరో నుంచి, అన్నయ్య పాత్రల నుంచి ఇప్పుడు తండ్రి పాత్రలు, తాత పాత్రలు కూడా వెళ్ళే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూశాను. సో ఫెంటాస్టిక్ జర్నీ. ఎస్, అంతేగా అంటూ సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. ఇంట్లో కూడా అంతేగా. ఇంట్లో కూడా అంతే. కాకపోతే ఇంట్లో ఏంటంటే 2 అంతేగాలు ఉంటాయి. నేనేం చెప్తే మా ఆవిడ అంతేగా అంటుంది, తనేం చెప్తే నేను అంతేగా అంటాను. ఎందుకంటే మీ ఇద్దరం కూడా యాజ్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీద కోచింగ్ ఇస్తాం. మీ ఇద్దరమే వీఆర్ పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. మీ ఇద్దరు అరేంజ్డ్ మ్యారేజ్ అవటానికైనా మీ ఇద్దరం పరిపూర్ణమైన ప్రేమ కలిగిన జంట. కాబట్టి వీఆర్ ఎంజాయింగ్ లైఫ్. అంతేగా అనుకుంటా. ఎస్, ఎంజాయ్ చేస్తున్నారు. అలా జంధ్యాల గారితో చేశారు, మళ్ళీ ఆయన ఫార్మాట్లో అనిల్ గారితో. ఆయన గురించి ఇప్పుడు రెండు తరాలమ్మ. ఇందాక చెప్పా కదా, జంధ్యాల గారు ఒక రకమైన ఆయన ఈస్థెటిక్ సెన్స్ ఉండే కామెడీ చేసేవారు. ఇతను కూడా, అనిల్ కూడా పైకి కామెడీగా అనిపించినా మొత్తం చేస్తారు. ఇద్దరిలోనూ గొప్పతనం ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా స్క్రిప్ట్ చూడాల్సిన అవసరం లేదు, మైండ్లోనే స్క్రిప్ట్ రాసుకుంటారు ఇద్దరు కూడా. జంధ్యాల గారు అప్పుడు కూడా అదే చూసేవాడిని నేను. అనిల్ అయితే ఫస్ట్ ఆయన చాలా అందరు డైరెక్టర్తో పనిచేసా, కానీ స్క్రిప్ట్ అనేది అక్కర్లా, ఈ మైండ్లో ఉంటుంది స్క్రిప్ట్. ఏ షాట్ తర్వాత ఏ షాటు, ఎవరి తర్వాత ఏది, ఒక్క షాట్ మిస్ కాకుండా అన్నీ తీయగలుగుతాడు అనమాట. సో జంధ్యాల గారు ప్లస్ ఈవి సత్యనారాయణ ప్లస్ ఎస్వి కృష్ణారెడ్డి ఈజ్ ఈక్వల్ టు అనిల్. వావ్, మంచి పొంతన పోల్చడం. ఎందుకంటే జనం ఉండాలి, కామెడీ ఉండాలి, మంచి సమాజాన్ని మంచి మెసేజ్ ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం అశ్లీలత ఉండకూడదు. ఇవన్నీ ఇద్దరిలో కూడా కామన్ క్వాలిటీస్, జంధ్యాల గారికిను అనిల్ రావిపూడికి ఇద్దరికి కూడా. వెరీ నైస్. ఇద్దరు చేసి చూపిస్తారు. జంధ్యాల గారు చేసి చూపించారు, అనిల్ గారు కూడా అంతే చేసి చూపిస్తాడు. ఆయన ఏమనుకుంటాడో అది. తర్వాత అట్లానే ఇంకో క్వాలిటీ ఉంది, ఇద్దరు కూడా ఆర్టిస్టులకు ఫ్రీడమ్ ఇస్తారు. మనం ఇంప్రవైజ్ చేస్తుంటే వద్దని ఏ రోజు చెప్పరు, బాగుందండి అని మళ్ళీ దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకో క్వాలిటీ ఉంది, ఇద్దరు నవ్వు వస్తే అసలు తట్టుకోలేరు. ఆ షార్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు మానిటర్ ఉండేది కాదు, జంధ్యాల గారు ఇట్లా భుజం మీద ఒక టవల్ లాంటిది వేసుకునేవారు, వేసుకుని ఇట్లా పెట్టి నవ్వేవారు. ఆయన నవ్వారంటే షార్ట్ ఓకే అని అర్థమైపోయేది మాకు. ఇతను మైక్ పట్టుకుంటాడట, మానిటర్లు చూస్తా నవ్వుతాడు, నవ్వాడంటే ఓకే షార్ట్ ఓకే అని తెలిసిపోతుంది. మొత్తం అయ్యాక నవ్వుతారా? అయ్యాక నవ్వుతారు. అసలు ఆ నవ్వు మామూలు కూడా, ఆ జరుగుతున్నప్పుడు కూడా మనం ఎవరైనా షార్ట్ అవుతుంటే పక్కన మానిటర్ పక్కన చైర్లో కూర్చున్నాం అనుకోండి, ఈయన ఫేస్ చూస్తే చాలా అవతల ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. వెరీ టాలెంటెడ్ బాయ్, డెడికేటెడ్. టాలెంట్ అందరికీ ఉంటుందేమో, అది చెప్పలేం, ఎవరి టాలెంట్ వాళ్ళది ఒకటి. కానీ ఇతనిలో ఉన్న యాటిట్యూడ్ మాత్రం ఎవరిలో ఉండదు. చాలా మంచి ప్రవర్తన. పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు మీరు తీసుకోండి, F3 తీసుకుంటే ఒక తరం ఉన్నాం, నేను, అన్నపూర్ణమ్మ గారు, బాయి విజయ్ గారు, ఆ మాటకు వస్తే వెంకటేష్ గారు, రాయన్ ప్రసాద్ గారు, సీనియర్ ఆర్టిస్ట్. మేమందరం ఒక తరం. నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఉన్నారు, తమ్మన్నాలు, వీళ్ళందరూ. నెక్స్ట్ తరం కూడా ఇప్పుడు వెన్నెల కిషోర్, వరుణ్ తేజ్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ 3 తరాల్లో కూడా ఎవరికి ఎలా కావాలో అలా వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో సూపర్ టెక్నిక్ ఉంది. క్లీన్ కామెడీ ఒకటి, మేనేజింగ్ రిలేషన్షిప్ సూపర్ టెక్నిక్ ఉంది, అది నేర్చుకోవాలి. అంటే ఒక ISBలో చదివితే ఎట్లా ఉంటుందో అంత రిలేషన్షిప్ ఉంటుంది అన్నమాట. అందరిని ఒకేలా ట్రీట్ చేస్తారు, ఒకరితో లంచ్ చేస్తారు, ఒకరితో బ్రేక్ఫాస్ట్ చేస్తారు, సాయంత్రం వచ్చి ఒకరితో కూర్చొని ఏదో స్నాక్ తింటాడు. హీ మేనేజెస్ దట్ వెరీ వెల్. అందరితో ఒక ర్యాంప్ మెయింటైన్ చేస్తూ వెళ్తారు. పర్ఫెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది అతనితో. చాలా మంచి వ్యక్తి.